పెళ్లికి సంబంధించిన చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్లోడ్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తరచూ వేల కొద్ది వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేలా ఉంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో వేదికపైనే వరుడికి బావమరిదికి మధ్య గొడవ జరిగింది. జయమాల వేడుక ముగిసిన వెంటనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే అతిథులు కూడా అవాక్కయ్యేంత దారుణంగా మారింది. ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు బంధువులు వేదికపైకి వచ్చి ఆపినా కూడా గొడవ సద్దుమణగలేదు. అసలేం జరిగింది? ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో జయమాల వేడుక ముగిసిన తర్వాత వధూవరులు వేదికపై కూర్చున్నారు. అనంతరం అందరూ ఇద్దరితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో పెళ్లి కూతురు బావ వచ్చి వరుడి కుర్చీ వెనకాల నిలబడ్డాడు. కొద్దిసేపటికే అతను వరుడిని ఆట పట్టించడం ప్రారంభించాడు. వరుడి తలపాగా తీస్తూ పెడుతూ ఆట పట్టిస్తూ ఉంటాడు. వరుడికి కోపం వస్తున్నా చాలా వరకు ఆపుకునేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తికి అది అర్థం కాలేదు. వరుడిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చివరికి ఒక్కసారిగా పెళ్లి కొడుకుకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో వెంటనే ఆ వ్యక్తిపై దాడి చేశాడు. ఇలా వేదికపైనే వీరిద్దరి మధ్య చాలా గొడవ మొదలైంది. వధువు బావపై వరుడు దాడి చేశాడు. చాలా మంది వేదికపైకి పరుగులు తీసి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య గొడవ చాలాసేపు కొనసాగింది. వధువు పెళ్లికి విచ్చేసిన బంధువులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.